process for land acquisition, for industrialization, development of essential infrastructure facilities. నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో బలవంతపు భూసేకరణ ఎన్నో పేద కుటుంబాలను ఛిద్రం చేసింది. అభివృద్ధి పేరిట జరిగిన భూదాహానికి పచ్చటి పొలాలు, తీర ప్రాంతాలు ఆఖరికి ఊళ్లకు ఊళ్లే కనుమరుగయ్యాయి. అసలు పరిశ్రమలు, ప్రాజెక్టుల ఏర్పాటు కోసం సాగుతున్న భూసేకరణ దేశవ్యాప్తంగా వివాదాస్పదం అవుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో భూసేకరణలో జరిగే అన్యాయాలకు చరమగీతం పాడాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా నేడు భూసేకరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. అభివృద్ధి పనులు, పారిశ్రామిక అవసరాలకు భూమిని సేకరించినప్పుడు బాధితులు ఆర్థికంగా, సామాజికంగా బలపడేందుకు ఇది దోహదపడుతుందన్నది ప్రభుత్వ అంచనా. న్యాయబద్ధమైన పరిహార హక్కు, పారదర్శకత, పునరావాసం ఈ బిల్లు లక్ష్యాలంటోంది. ఈ నేపథ్యంలో భూసేకరణ బిల్లు పూర్వాపరాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం సునీల్ కుమార్ గారు, గ్రామీణాభివృద్ధి సంస్థ సంచాలకులు, సామాజిక కార్యకర్త; టి భానుప్రసాదరావు గారు, శాసనమండలి సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు; బి తులసీదాస్ గారు, ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం నాయకులు; బొమ్మనచెరువు శ్రీరాములు గారు, టీడీపీ నాయకులు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కీలక భూసేకరణ బిల్లు నేడు లోక్సభలో చర్చకు నోచుకుంది. భూసేకరణలో న్యాయబద్ధ పరిహార హక్కు, పారదర్శకత, పునరావాస పరిష్కార బిల్లు 2012గా ఇది భూమి సేకరణలో జరిగే అన్యాయాలకు చరమగీతం పాడుతుందని ప్రభుత్వం చెబుతోంది. పారిశ్రామిక అవసరాల కోసం భూమిని సేకరించినప్పుడు ఆ భూమిని అప్పగించే కుటుంబాలకు న్యాయమైన పరిహారం ఇవ్వడమే దీని అసలు లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో భూమి మార్కెట్ విలువకు 4 రెట్లు పరిహారంగా చెల్లించినప్పుడే భూ స్వాధీనానికి ఈ బిల్లు వీలు కల్పించింది. పట్టణ ప్రాంతాల్లో సైతం భూమిని కోల్పోయే వారికి మార్కెట్ రేటు కంటే 2 రెట్లు పరిహారం చెల్లించాలన్న నిబంధన ఉంది. ఏ ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో మాత్రమే వ్యవసాయ, బహుళ పంటల భూముల సేకరణ జరగాలని బిల్లు స్పష్టంగా పేర్కొంది. అభివృద్ధి పనుల్లో బాధితులకు భాగస్వామ్యం కల్పించాలన్నది మరో కీలకమైన అంశం. ముసాయిదా దశలో ఈ బిల్లుకు ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు 165 కాగా ప్రతిపక్షాలు చేసినవే మరో 116 దాకా ఉన్నాయి. కాగా ఈ బిల్లుపై ఇప్పటికే 2 సార్లు జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో చర్చకు వచ్చిన 5 కీలక సవరణలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. సునీల్ కుమార్ గారు, ప్రభుత్వం తీసుకురాబోతున్న భూసేకరణ బిల్లు మౌలిక స్వరూపం ఎట్లా ఉంటుంది? గతంలో ఉన్నటువంటి బిల్లులో ఉన్న లోపాలని ఈ బిల్లు ద్వారా పూర్తి స్థాయిలో సవరించే అవకాశం ఉందా? ప్రజల దృక్కోణంలో చూసినట్లయితే ఒక ఇంప్రూవ్మెంటే. పూర్తి సాటిస్ఫాక్టరీ కాకపోయినా, అంటే నా భాషలోనే కాదు, జయరాం రమేష్ గారు ఎవరైతే మంత్రి ఈరోజు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టారో అదే మంత్రివర్యులు ఒక 1 మంత్ క్రితం ఒక ప్రకటన చేశారు. ఇన్ని సవరణలతో ఈ బిల్లు నాకే సాటిస్ఫాక్టరీగా లేదు, కానీ పాత బిల్లు కంటే ఇది కొంచెం ముందడుగు ఉంది కాబట్టి దీన్ని మనం అందరం స్వాగతించాలి అన్నారు. అంతవరకు మనం దాన్ని స్వాగతించవచ్చు. ఇందులో మౌలికంగా 2 ముఖ్యమైన మార్పులు ఏంటంటే, ఒకటి, ఇప్పటికైనా ఎక్కడైతే భూమి తీసుకుంటున్నారో ఆ ప్రజల యొక్క కన్సెంట్ తీసుకుంటాము, ఆమోదం తీసుకుంటున్నాం అంటున్నారు. 100% కాకపోయినా కనీసం 80%, 70% మంది ప్రజల యొక్క కన్సెంట్ ఉంటే తప్ప ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్ రాదు. ఒకటి. రెండోది, కాంపెన్సేషన్ ఏదైతే ఇవ్వబోతున్నారో అది కొంచెం ఎక్కువ కనపడుతుంది. గ్రామీణ ప్రాంతంలో అయితే 4 రెట్లు ఇస్తాము మార్కెట్ వాల్యూకి, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 రెట్లు ఇస్తాం, అదొకటి కనపడుతుంది. మూడో ముఖ్యమైనది మనకు ఆ బిల్లులో కనపడుతుంది ఏంటంటే, మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్లో ఒక ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఏ స్టెప్లో ఏం జరగాలి, దానికి ఒక సిస్టమాటిక్ అసెస్మెంట్ కానీ, ఒక ప్రకటన ఇవ్వటం, దాని మీద ఆ తతంగా ఒక 6-7 స్టెప్ల ప్రాసెస్ కనపడుతుంది. అదొక ఇంప్రూవ్మెంట్. ఇంకొకటి చూసినట్లయితే, ఏ ప్రయోజనాల కోసం అయితే భూమి తీసుకుంటారో ఆ ప్రయోజనాల కోసం ఆ భూమి వాడినట్లయితే తిరిగి ప్రజలకు వెళ్ళాలి అని ఒక క్లాజ్ మనకు దాంట్లో కనబడుతుంటుంది. మరీ ముఖ్యంగా ఇటీవల ఒక సవరణ బీజేపీ ప్రతిపాదించింది. అసలు భూమి అక్విజిషన్లో తీసుకొని ఒక కంపెనీకి హక్కులు కల్పించడం ఎందుకు, లీజుకి ఇస్తే సరిపోతుంది కదా. ప్రతి సంవత్సరం ఆ భూమి మీద వచ్చిన కౌలు లీజ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో భూములు కోల్పోయిన వాళ్ళకి వస్తుంది, ప్రతి సంవత్సరం కొంత ఇన్కమ్ వస్తుంది. ఇది చాలా కొంచెం ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఎందుకంటే ఒకసారి ₹1,00,000 వచ్చినా, 10 లక్షలు వచ్చినా, ₹1,00,00,000 వచ్చినా పేద ప్రజలకి ఆ డబ్బు ఉండటం లేదు. ఒక 100 పైన సవరణలు ఉన్నాయి. చిట్ట చివరిగా బిల్లు ఏ రూపం తీసుకుంటో తెలియదు, కానీ 2 క్లుప్తంగా చెప్పాల్సి వస్తే, ఒకటి, పాత చట్టం కంటే ఈ చట్టం చాలా మెరుగ్గా ఉంది, ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. అసలు ప్రభుత్వానికి భూములు తీసుకునే హక్కు ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తున్నాను. ఆ హక్కు పోయినప్పుడే నేను సంపూర్ణంగా
భూసేకరణ జరిగే ప్రాంతాల్లో నివసించే 80% సమ్మతించాకనే భూముల్ని స్వాధీనం చేసుకోవాలనే ముసాయిదాలో ఉన్న నిబంధన ఇప్పుడు మారిపోయింది. ప్రైవేటు ప్రాజెక్టులకైతే భూ యజమానుల్లో 80% ఆమోదిస్తే చాలన్న నిర్ణయానికి వచ్చేశారు. అదే ప్రభుత్వ ప్రైవేటు ప్రాజెక్టులకు భూ యజమానుల్లో 70% సమ్మతిస్తే సరిపోతుంది. ప్రభుత్వ ప్రైవేటు ప్రాజెక్టు ఏదైనా 60% సమ్మతితో సరిపెట్టాలని పారిశ్రామిక రంగం కోరుతోంది. నిజానికి మార్కెట్ వెలకు 6 రెట్లు పరిహారాన్ని రైతులకు చెల్లించాలన్నది 2011 జూలైలో రూపొందిన బిల్లు ముసాయిదాలోని ముఖ్యాంశం. కానీ దాన్ని 4 రెట్లకు కుదించడానికి అన్ని పార్టీల వారు ఆమోదం తెలపడం పారిశ్రామిక సంస్థలు, బహుళ జాతీయ వాణిజ్య సంస్థల ఒత్తిడికి నిదర్శనం. అసలు ఈ బిల్లులో పేర్కొన్న ప్రజోపయోగం అనే పదం విషయంలో గత ఏడాది మేలోనే పార్లమెంటరీ స్థాయి సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పదాన్ని నిర్వచించే విచక్షణ అధికారాన్ని కార్యనిర్వాహక వర్గం చేతుల్లో పెట్టరాదని స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్థలకు ప్రభుత్వం తరఫున భూసేకరణ చేపట్టకూడదని ఆ స్థాయి సంఘం స్పష్టం చేసింది. సునీల్ గారు, బిల్లు ఇంకా అసమగ్రంగానే ఉందనేటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజా ప్రయోజనం అన్నటువంటి మాట కానివ్వండి, ఎమర్జెన్సీ అన్నటువంటి పదాల కూర్పు కానివ్వండి, ఇవన్నీ అసంబద్ధంగా ఉన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే మరి బిల్లు పూర్తి స్థాయిలో పారదర్శకంగా లేదంటారా? బిల్లులో ఒక 3-4 అంశాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఒకటి, ఇప్పటిదాకా చర్చ జరిగింది, పారిశ్రామికవేత్తల వైపు నుంచి చూసినట్లయితే 80% కన్సెంట్ లేకపోతే భూములు నాకు రావు కాబట్టి మేము ప్రాజెక్టు పెట్టలేమని అది పక్కన పెడితే, ప్రజల వైపు చూసినట్లయితే 2 ప్రావిజన్స్. ఒకటి, ఎమర్జెన్సీ సందర్భాలలో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఇప్పుడు ఏదైతే కొత్త చట్టం వస్తుందో ఆ ప్రాసెస్ ఏది పాటించాల్సిన పని లేదు. ఎమర్జెన్సీ అంటే ఏంటి, ఎలాంటి సందర్భాలలో తీసుకుంటానే క్లారిటీ లేదు. కాబట్టి ఏ ప్రాజెక్టు కూడా మొత్తం ఉన్న ప్రాసెస్ని బైపాస్ చేసేసి వెళ్తారని ఒక అనుమానం ఉంది. రెండోది, మీరు ల్యాండ్ ఎక్విజిషన్ని ఒక బిల్లుని అదే ఒక బిల్లాగా కాకుండా సమగ్రంగా మీరు చూసినట్లయితే, ఒకటి మన దేశంలో ల్యాండ్ యూజ్ ప్లాన్ అంటూ ఏమి లేదు, ఇక్కడ ఏమి లేదు. తర్వాత భూమి హక్కులకి భద్రత లేదు. అంటే ఎవరికి భూమి ఉంది, ఎవరు స్వాధీనంలో ఉన్నారు, ఎవరికి కాంపెన్సేషన్ ఇవ్వాలి లేదు. ఈ ఇంత అసమగ్రంగా ఉన్న పరిస్థితులలో ఒక ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం వచ్చినంత మాత్రమే పూర్తి మార్పులు జరగలేవు. ప్యారలల్గా ఇంకొక డెవలప్మెంట్ చదువుతుంది. అదే మినిస్టర్ గారు ఇంకొక ప్లాన్ కూడా రూపొందించారు, నేషనల్ ల్యాండ్ యూజ్ ప్లాన్ అని. అది చర్చలో నడుస్తుంది. ఆ యూజ్ ప్లాన్లో ఏ గ్రామంలో ఏ భూమి దేనికి వాడుకోవాలని ఒకటి జరుగుతుంది. మొన్నగా కొత్తగా వచ్చిన ల్యాండ్ రిఫార్మ్ పాలసీ, అది కూడా చర్చ నడుస్తుంది. ఆ పాలసీ కనుక ఇంప్లిమెంట్ అయినట్లయితే ఆ గ్రామంలో ఏ భూమి దేనికి వాడుకోవాలో అధికారం గ్రామసభకు ఉంటుంది. ఇవన్నీ వస్తే ఒక సమగ్రత వస్తుంది తప్ప ఈ ఒక్క బిల్లు ద్వారానే అంత మార్పు జరగదు. కానీ ఇప్పటికీ నేను చెప్తాను, దేశంలో ఉన్న ఏ భూమినైనా సరే ప్రభుత్వంకే హక్కుదారు ఎందుకు కావాలి, తను ఏ కావాల్సిన తీసుకునే అవకాశం ఎందుకు ఇవ్వాలి? డెవలప్మెంట్ పరిశ్రమలు పెట్టాలనుకుంటే తీసుకోవచ్చు, మార్కెట్లో కొనుక్కోవచ్చు. ఇంకొకటి, ఒక పక్కన దేశంలోని అతిపెద్ద భూస్వామి ప్రభుత్వం తన భూములన్నీ అమ్మేసుకుంటుంది, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కుంటానంటుంది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. మనొక రాష్ట్రం కాదు, మిగతా అన్ని చోట్ల కూడా ప్రభుత్వం తన ఆస్తులు కాపాడుకొని ప్రజా ప్రయోజనాలకు తన ఆస్తులు వాడాలి, తప్పనిసరి పరిస్థితులు మాత్రమే వేరే భూములు తీసుకోవాలి. అవేవి లేకుండా ఒక బిల్లు తీసుకురావటం ద్వారా భారీ మార్పులు అనుకోను. ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, ఈ బిల్లు రావటం వల్ల ఒక మేజర్ మార్పు, అంటే ఆ దిశగా ఒక ప్రయత్నం జరిగినట్టు అవుతుంది. సివిల్ సొసైటీ, మిగతా రాజకీయవేత్తలు చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే ఈ బిల్లులో ఇంకా కొన్ని మార్పులు తీసుకొచ్చి ఇంకా ప్రోపూర్గా తయారు చేసే అవకాశం మాత్రం కనపడుతుంది. పారిశ్రామికీకరణ కోసం బలవంతపు భూసేకరణలు వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో కేంద్రం తీసుకొస్తున్న కొత్త బిల్లు ప్రజా ప్రయోజనాలను కాపాడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజంగా ఏదైనా ప్రాజెక్టు కింద భూమి కోల్పోయిన వారు దానికి సంబంధించిన తొలి లబ్ధిదారులు కావాలని అంతర్జాతీయ సమాజం కూడా కోరుతోంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం భూములు కోల్పోయిన వారికి ఇక నుంచి తగిన పరిహారం దక్కడమే కాదు, జీవనానికి భరోసా లభిస్తుందని నిపుణులు ఆశాభావంతో ఉన్నారు. మరి కొత్త భూసేకరణ బిల్లుతోనైనా దేశంలో వివాదాస్పద భూసేకరణలకు అడ్డుకట్టపడుతుందేమో చూడాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.